ఫరెవర్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మా ఫ్రెండ్ నాకు చాలా రిక్వెస్ట్ చేసింది, సో నేను అందు గురించి చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, మనం డైలీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాం, హడావిడిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అలా వెళ్ళేటప్పుడు ఈజీగా మేకప్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఓకే, సో ఈజీగా మేకప్ చేసుకోవడానికి ఫస్ట్ నేను లాక్మీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. లాక్మీ ప్రొడక్ట్స్తో మనం ఈజీగా ఎలా మేకప్ చేసుకోవాలో చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, లాక్మీ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ ఫేస్ వాష్. ఫస్ట్ దీంతో అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేయాలి. ఓకే, సో నేను దాంతో అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మనం ఇప్పుడు ఎలా మేకప్ చేసుకోవాలో చూద్దాం. అంటే ఫంక్షన్స్కి వేసుకునే మేకప్ వేరు, మనం డైలీ యూస్కి మనం ఆఫీస్ వర్క్ కానీ లేదా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా సింపుల్గా వేసుకునే మేకప్ నేను ఈరోజు చెప్తున్నాను. అండ్ మ్యారేజెస్కి ఎలా మేకప్ వేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ నా ఛానల్ స్మైలీ క్వీన్ శ్రీ ఉంది కదా. స్మైలీ క్వీన్ శ్రీ అనేది కొంచెం ఒక ప్రాబ్లం వల్ల నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది. స్మైలీ క్వీన్ ఫరెవర్ నా ఇప్పుడైతే స్మైలీ క్వీన్ ఫరెవర్. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మేకప్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఓకే, ఎప్పుడైనా సరే మీరు మేకప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కానీ లేదా బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు కానీ మీ మేకప్ కొంచెం ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో, ఆ ఐస్ క్యూబ్స్తో మీరు జస్ట్ మసాజ్ చేయండి. నేనైతే మీకు చూపిస్తాను. ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకోండి, దాంతో జస్ట్ మీరు ఫేస్ మొత్తం కూడా మసాజ్ చేయండి. ఓకే, ఇలా మసాజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒకవేళ స్వెట్ ఎక్కువ పట్టినా లేకపోతే వాటర్ అది తగిలినా కూడా మేకప్ అనేది కొంచెం చెరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఎక్కువ స్వెట్ కూడా పట్టదు. అంటే మరీ హాట్ టెంపరేచర్లో కాదు, బట్ జనరల్గా ఎక్కువ స్వెట్ పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. ఇలా ఐస్ క్యూబ్స్తో మనం జస్ట్ అలా మసాజ్ చేసేసుకొని చాలా జెంటిల్గా మసాజ్ చేయండి. ఎక్కువ మరీ రబ్ చేసేయద్దు, జస్ట్ స్మూత్గా మీరు మసాజ్ చేస్తే సరిపోతుంది ఐస్ క్యూబ్తో. ఓకే ఓకే, ఇప్పుడు నేనైతే ఐస్ క్రీమ్తో మసాజ్ చేశాను కదా, కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. మనకి వెట్ అనేది కూడా కనిపించకూడదు, ఎందుకంటే మేకప్ అనేది మనం పౌడర్ అది మాస్కుల కింద యాష్ కలర్లో ఉండిపోతుంది. అందు గురించి మనం కొంచెం డ్రై అవనివ్వాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారంటే, లాక్మీ నుంచి టోనర్ ఉంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే లాక్మీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో అన్నీ సేమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే బెటర్. ఒకటి యూజ్ చేస్తారంటే దాని రిజల్ట్ సరిగ్గా ఉండదు అండ్ నెక్స్ట్ బాగోదు కూడా చూడడానికి కూడా. నేనైతే లాక్మీ 925 మ్యాటి మాయిస్ట్ టోనర్, ఇది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఓకే, చూసారా, ఆల్రెడీ బాటిల్ హాఫ్ అయిపోయింది. డైలీ కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం డైలీ మన స్కిన్ కేర్ రొటీన్లో టోనర్ యూజ్ చేస్తాం కాబట్టి లాక్మీ 95 నుంచి ఈ టోనర్ యూజ్ చేస్తే ఇంకా చాలా బెటర్. ఇది పోర్స్ ఉంటాయి కదా మనకి స్కిన్ పైన, ఆ పోర్స్ని కూడా టైట్ చేస్తుంది. అండ్ ఇందులో ఆల్కహాల్ అయితే ఉండదు, నో ఆల్కహాల్. ఓకే, సో అందు గురించి ఈ టోనర్ నేను ప్రిఫర్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని స్ప్రే చేస్తాను. ఫ్రెండ్స్, జస్ట్ ఇవి డ్రై అవనివ్వండి. ఐస్ లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. మీరు ఏం చేసినా కూడా మీరు మేకప్ చేసేటప్పుడు మీ నెక్ని కూడా అసలు మర్చిపోవద్దు. మీరు ప్యాక్స్ వేసుకున్నా, మేకప్ వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా మీ నెక్ని మర్చిపోవద్దు. ఫేస్ అండ్ నెక్ కూడా ఈవెన్గా ఉండాలి. ఓకే, ఇదొక షేడ్లో ఉండకూడదు కదా. నాకు ఇక్కడైతే షాడో పడిపోతుంది చూడండి. ఓకే,
ఫేస్కి నెక్కి కూడా అప్లై చేయాలి. ఛానల్లో నేను రెగ్యులర్గా కుకింగ్ చేస్తున్నాను కదా, అవి కుక్ చేస్తున్నాను డైలీ. మీకు బ్యూటీకి సంబంధించిన అయితే చెప్పలేకపోతాను. సో నేను వీక్లీ వన్స్ అయితే మీకు బ్యూటీకి సంబంధించిన టిప్స్ కానీ లేకపోతే మీకు మేకప్ సంబంధించినవి కూడా ఏదో ఒక వీడియో చేస్తాను. వీక్లీ వన్స్ మాత్రమే వస్తుంది. ప్లీజ్ మీరు అవి గమనిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది డ్రై అయిపోతుంది. ఓకే, ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం జనరల్గా అయితే మనం మేకప్ వేసుకునేటప్పుడు చాలామంది ఫౌండేషన్ యూజ్ చేస్తారు కదా. ఫౌండేషన్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్రీమ్లా తీసేసుకొని అప్లై చేసేస్తారు. అలా అయితే అప్లై చేశారంటే ప్యాచ్ కింద వచ్చేస్తుంది మీ స్కిన్ మొత్తం కూడా. అలా చేయకండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం టోనర్ అప్లై చేశాక మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది కూడా లాక్మే 95 న్యాచురల్ నుంచి. ఇది అలోవెరా జెల్ ఫామ్లో ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి, చాలా ట్రాన్స్పరెంట్ ఉంది కలర్ కూడా. ఓకే, ఇది అలోవెరా ఆక్వా జెల్. అండ్ నెక్స్ట్ మనకి మాయిశ్చరైజర్ కింద యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దీన్ని ప్రైమర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ యూజ్ చేస్తాం కదా, సో ఇది ప్రైమర్లా కూడా యూజ్ అవుతుంది. మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేసుకున్నా ఇది యూజ్ చేసుకున్నా డైలీ యూస్కి కాబట్టి ప్రైమర్లా సరిపోతుంది. మ్యారేజెస్కి అయితే మీరు వేరే ప్రైమర్ యూజ్ చేయాలి. దీన్ని జస్ట్ నేను ఓకే జస్ట్ డ్రాప్ సైజ్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు కూడా టోనర్ అప్లై చేశాక మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాలి. ఓకే, నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. ఎలా పడితే అలా రుద్దకుండా నేను దీన్ని రౌండప్ చేయడం, నెక్స్ట్ సైడ్స్ అది క్లియర్గా నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా అప్లై చేసుకోండి. ఐకి కూడా అప్లై చేయండి, ఎందుకంటే మనం ఐ మేకప్ వేసుకున్నా కూడా కంపల్సరీ ఐకి కూడా ప్రైమర్ ఉండాలి. లేకపోతే మీకు రింకిల్స్ వచ్చేస్తాయి. మీరు డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేసేసారంటే మీ ఫేస్ పైన ముడతలు అనేవి వచ్చేస్తాయి కంపల్సరీ. మనం ఏ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా మేకప్ని సరిగ్గా రిమూవ్ చేసి నైట్ టైం పడుకునే ముందు కానీ మీకు మేకప్ అవసరం లేనప్పుడు మేకప్ని కరెక్ట్గా కనుక క్లీన్ చేసేసారంటే మీకు అసలు ఏ మేకప్ యూజ్ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. అది బ్రాండెడ్ అవ్వచ్చు, బ్రాండెడ్ కాకపోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను కదా, ఇది అసలు స్టిక్కీ కింద లేదు, ఆయిలీ కింద లేదు. నా స్కిన్లోకి అయితే ఇది చాలా అబ్జర్వ్ అయిపోయింది. చూసారా, చాలా ప్లాంపీ కింద కూడా ఉంది. సో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేశాక లాక్మే ప్రొడక్ట్స్ నుంచి టోనర్ అప్లై చేసాం కదా మనం. సో ఇందులో మీకు సిరం కూడా వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. లాక్మే అబ్సల్యూట్ ఫేస్ వాష్ చూపించాను కదా మీకు ఇందాక. సో ఫేస్ వాష్లా దానికి సంబంధించి ఇది. సో ఆ ప్రోడక్ట్స్లోనే మనకి ఇది బ్రైట్నింగ్ సిరం అనమాట. ఈ సిరం మీరు అప్లై చేశారంటే మీరు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సిరంతో మనకు అన్నీ ఈక్వల్ అయిపోతాయి. అన్ని బాటిల్ చూసారా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. సరే మీరు జస్ట్ ఇలా టర్న్ చేస్తే చూసారా ఎలా పైకి క్యాప్ వచ్చిందో. జస్ట్ ఇలా టర్న్ చేయడమే. ఓకే, ఇలా టర్న్ చేసి జస్ట్ ప్రెస్ చేయండి. మీరు ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చూసారు కదా, ఒక 1 డ్రాప్ తీసుకున్నాను అంతే. నెక్స్ట్ మీకు ముందే చెప్పాను కదా, ఫేస్కి అప్లై చేసిన ప్రతిదీ మీ నెక్ కూడా అప్లై చేయాలి.
ఇది జస్ట్ మళ్ళీ ఇలా టర్న్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే, బాగుంది కదా. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే నేనైతే ఇవి నైకాలో తీసుకున్నాను. ఇది లాక్మీ పర్ఫెక్ట్ రిడెన్స్ స్కిన్ బ్రైట్నింగ్ సిరమ్. ఓకే, చాలా 5 minutesలోనే అయిపోతుంది. ఈజీ మేకప్. మీరు రెడీ అవుతూ కూడా ఇవి అప్లై చేసేసుకొని రెడీ అవ్వచ్చు. సో మీరేమంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ. టోనర్ అప్లై చేశారు, మాయిశ్చరైజర్ అప్లై చేశారు, నెక్స్ట్ ఈ సీరం అప్లై చేశారు. సో ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా కూడా ప్రతి ప్రోడక్ట్కి కూడా కొంచెం 1 minute గ్యాప్ అనేది ఇచ్చామంటే కొంచెం అది సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి సరిపోతుంది. ఓకే, నేనైతే అప్లై చేసుకున్నాను. మీకైతే డిఫరెన్స్ తెలుస్తుందా? ఇప్పుడు కొంచెం షైనీగా అనిపిస్తుంది సిరమ్ అప్లై చేశాక. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సిరమ్ అప్లై చేస్తాము కదా, మన స్కిన్ని కొంచెం అలా అబ్జర్వ్ చేసుకోవడానికి గ్యాప్ ఇవ్వండి. ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే మనకి స్కిన్ పైన పింపుల్స్ వచ్చినప్పుడు మచ్చలు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ మచ్చలకి కన్సీలర్ అప్లై చేయండి. ఇటువైపు ఎందుకు చూస్తున్నానంటే ఇటువైపు మిర్రర్ ఉంది, అందు గురించి చూస్తున్నాను. యాక్చువల్లీ మిర్రర్లో చూసి మేకప్ చేసుకుంటే బెటర్ కదా మొబైల్లో కంటే. నాకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో నేను అక్కడే అప్లై చేస్తున్నాను, ఇంకా వేరే ప్లేస్లో అప్లై చేయట్లేదు. మీకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. నేనైతే బ్లెండర్ తీసుకున్నాను, బ్లెండర్తో దీన్ని బ్లెండ్ చేసింది. మనం ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేసాం కదా, మాయిశ్చరైజర్ అప్లై చేసాం కాబట్టి ప్రైమర్ యూజ్ చేయలేదు. పైగా మనం డైలీ యూస్కి మనం యూజ్ చేసే మేకప్ కాబట్టి యూజ్ చేయలేదు. నేనైతే ఇప్పుడు ఈ కన్సీలర్ అయితే ఎఫ్సీ ఫ్యాషన్ కలర్ నుంచి యూజ్ చేశాను. చాలా స్మూత్ కన్సీలర్, చూడండి ఒకసారి. ఫ్యాషన్ కలర్స్ నుంచి ఎఫ్సీ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే నాకు ఎక్కడెక్కడైతే స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ పైన నేను ఇది జస్ట్ ఆ డాట్స్ కింద పెట్టి నేను బ్లెండర్తో బ్లెండ్ చేశాను. మీ దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది కదా. సో ఇటువంటి బ్యూటీ బ్లెండర్ కానీ లేకపోతే మీరు డైలీ యూజ్ చేసే పౌడర్ పఫ్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు బ్లెండ్ చేయొచ్చు. బ్లెండ్ చేస్తే ఇలా స్కిన్లోకి యాడ్ అయిపోతుంది. నేను మరీ ఆడ్గా చూడండి, కొంతమంది మేకప్ వేసుకుంటే చాలా ప్యాచీగా యాష్ కలర్లో అలా వచ్చేస్తుంది. అలా అయితే చేసామంటే చాలా అసలు బాగోదు చూడడానికి. అందుకోసం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు చాలా లైట్గా అప్లై చేస్తాం ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఓకే, ఇప్పుడు నేను కన్సీలర్ అప్లై చేస్తాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు ఫౌండేషన్ అప్లై చేద్దాం. ఇది లాక్మీ 95 అనే లాక్మీ 95 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. టోనర్ లాక్మీ 95 నుంచి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఈ మాయిశ్చరైజర్ అని చెప్పాను కదా, ఇది నైట్ క్రీమ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. మీరు నైట్ క్రీమ్లో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సీరం కూడా అది లాక్మీ. ఓకే, అన్ని లాక్మీ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఈజీగా మనం పర్చేస్ చేయొచ్చు అండ్ ఈజీగా అప్లై చేయొచ్చు. చూసారా, ఇది లాక్మీ 95 నుంచి CC కాంప్లెక్షన్ కేర్ క్రీమ్. ఓకే, నేనైతే బ్రాంజ్ తీసుకున్నాను, 03 బ్రాంజ్. ఓకే, కనిపిస్తుందా మీకు?
నేనైతే బ్రాంజ్ తీసుకున్నాను. మనకి ఇందులో SPF కూడా ఉంటుంది. సన్ స్క్రీన్ వేరేగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇందాక సీరం అప్లై చేసాం కదా, సీరం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫౌండేషన్లో కూడా మనకు ఆల్రెడీ SPF ఉంది. అంటే మనం సన్ స్క్రీన్ అనేది ఇందులో ఇన్పుట్ అయింది. ఇందులో అయితే SPF 30 ఉంది. సో మనకి వేరేగా మళ్ళీ స్పెషల్గా సన్ స్క్రీన్ అయితే అప్లై చేయక్కర్లేదు. మళ్ళీ ఆ సన్ స్క్రీన్ అప్లై చేసారంటే మనం ఆల్రెడీ చేసిన మేకప్ అని డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో అందు గురించి నేను తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చి 99 రూపీస్ ఉంటుంది. చాలా చిన్న ప్యాక్ తీసుకున్నాను ఆల్రెడీ, ఎందుకంటే మనం డైలీ ఏం యూజ్ చేసాము కదా, ఎప్పుడైనా వేసుకోవాలనిపించినప్పుడు. సో మనం రొటీన్గా చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదైతే లాక్మీ 95 CC క్రీమ్. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేస్తున్నాను. నేను ఆల్రెడీ కన్సీలర్ అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోకూడదు. జస్ట్ డ్రాప్ అంటే డ్రాపే. ఓకే, ఏదో క్రీమ్లా మీరు ఫేస్ మొత్తం అప్లై చేస్తారంటే మీకు అది చాలా అసహ్యంగా కనిపిస్తుంది. సో జస్ట్ డ్రాప్ తీసుకుంటాం అంతే. చాలామందికి మేకప్ చేసుకోవడం తెలుసు వచ్చు, అండ్ కొంతమందికి పాపం తెలియని కూడా తెలియదు ఎలా చేసుకోవాలి అనేది. సో వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ఈరోజు చేస్తున్నాను. అండ్ ఇది మేకప్ బ్రష్, ఇది ఫౌండేషన్ బ్రష్. ఓకే, ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు బ్రష్ లేదు అనుకున్నప్పుడు మీరు బ్లెండర్తో కూడా నేను దీన్ని బ్లెండ్ చేయొచ్చు. నేనైతే బ్రష్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఫెదర్ స్ట్రోక్ ఇవ్వండి అంతే. మీరు ఇలా రబ్ చేసేయద్దు. జస్ట్ నేను చూసారా ఇలా రౌండ్ అప్ చేస్తూ మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేశాను. ఇలా మన చీక్స్ దగ్గర జస్ట్ ఇలా రౌండ్ అప్ చేస్తే ఇక్కడంతా కవర్ అవుతుంది. నేను డ్రాప్ తీసుకుంటేనే చూసారా ఎలా అయిపోతుంది. ఎప్పుడు కూడా మీకు ఫౌండేషన్ ఎక్కువ అప్లై చేయకూడదు అసలు. జస్ట్ లిటిల్ 1 డ్రాప్ అయితే సరిపోతుంది. ఐస్ని కూడా మర్చిపోవద్దు. లేకపోతే అంటే ఇక్కడ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు బ్రష్కే ఉంటుంది కదా, ఆ బ్రష్కి ఉన్నదే జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది. నేనైతే జా లైన్కి అది నేను ఏం అప్లై చేయలేదు. జస్ట్ ఫౌండేషన్ మాత్రమే అప్లై చేశాను. వీడియో లెంతీగా ఉంది, ఇంత టైంనా అనుకోకండి. ఇది చాలా ఈజీ మేకప్. నేను మీకు అర్థం అవడం కోసం నేను స్లోగా చెప్తున్నాను. నేను జస్ట్ చాలా సింపుల్ స్ట్రోక్ ఇస్తున్నాను అండ్ రౌండ్ చేస్తున్నాను. ఓకే, చూసారా ఫౌండేషన్ అప్లై చేశాక కంపల్సరీ మీరు ఒక 5 minutes వెయిట్ చేయాలి. ఎందుకంటే అది మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయాక దాని కలర్ వేరేలా చేంజ్ అవుతుంది. సో అదే చూసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు జస్ట్ ఫస్ట్ వెయిట్ చేయాలి. ఒక 5 minutes అయినా సరే వెయిట్ చేయాలి. మీరు డైలీ యూస్కి కాబట్టి ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. కరెక్టర్ యూజ్ చేయని అవసరం లేదు మీరు. అండ్ నెక్స్ట్ జా లైన్కి ఇంకా వేరేగా స్పెషల్గా మీరు ఏం యూజ్ చేయక్కర్లేదు. అవన్నీ మనం మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు ఏమైనా హెవీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా డైలీ యూజ్కి అవన్నీ యూజ్ చేస్తారంటే చాలా హాట్గా కనిపిస్తారు.
అందు గురించి నేను అవన్నీ అప్లై చేయట్లేదు. సింపుల్గా మీకు డైలీ రొటీన్లో ఆల్రెడీ మనం టోనర్ అప్లై చేస్తాం, మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. సో టోనర్ అప్లై చేస్తాం, మాయిశ్చరైజర్ అప్లై కామన్. సో SPF వచ్చి మనకి ఫౌండేషన్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ సిరంలో వచ్చేసింది. అవన్నీ కామన్ కాబట్టి సరిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక టిప్ చెప్పిన, మీరు వేసుకున్న మేకప్ ఫౌండేషన్ కానీ ఆయిలీగా రాకుండా ఎక్కువసేపు ఉండడానికి మీరు ఇలా ఫౌండేషన్ అప్లై చేస్తారు కదా, ఇలా అప్లై చేసిన వెంటనే నార్మల్గా మనం డైలీ యూజ్ చేసేటప్పుడు పౌడర్ యూజ్ చేస్తాం కదా, ట్రాన్స్పరెంట్ పౌడర్ కానీ, ఓకే, అలాంటి పౌడర్స్ యూజ్ చేసామనుకోండి అసలు మీ మేకప్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది. అండ్ నేను ఆ ట్రాన్స్పరెంట్ పౌడర్ కోసం అయితే లాక్మే నుంచి తీసుకున్నాను. మీకు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్, లాక్మే రోజ్ పౌడర్. ఇందులో కూడా సన్ స్క్రీన్ ఉంటుంది, ఓకే. సో మీరు అసలు సన్ స్క్రీన్ ఏదైతే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది లాక్మే రోజ్ పౌడర్. ఇది వచ్చి నేను వామ్ పింక్ తీసుకున్నాను. యాక్చువల్లీ మన స్కిన్ కంప్లీట్ ఫెయిర్ ఉంటే వేరేది తీసుకోవాలి. అండ్ ఇదైతే వామ్ పింక్. మన స్కిన్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ మనకి వేరే షేడ్ ఉంది, ఆ షేడ్ అప్లై చేసామంటే మాత్రం అది బాగా ఫెయిర్ స్కిన్ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. జస్ట్ మనం నార్మల్గా ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా అప్లై చేయట్లేదు, చూడండి ఒకసారి. జస్ట్ అలా అప్లై చేస్తున్నానంటే, ఎందుకంటే ఎక్కువసేపు మనకి మేకప్ అనేది ఉండడం కోసం నార్మల్ పౌడర్ యూజ్ చేస్తాను. ఇదేం మేకప్ పౌడర్ కాదు. నేను చూసారా, ఎక్కడైతే మనకి ఆయిలీగా అనిపిస్తుందో అలాంటి ప్లేస్లో నేను ఇది అప్లై చేస్తున్నాను. ఎక్కువ మేకప్ ఎక్కువసేపు ఉండడం కోసం ఇది అప్లై చేస్తాను అంతే. దీనివల్ల మనకి కొంచెం గ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువసేపు కూడా ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీరు ఫౌండేషన్ అవసరం లేదు, మాకు జస్ట్ డే క్రీమ్ చాలు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక మీకు లాక్మే అబ్సల్యూట్ నుంచి ఒక ఫేస్ వాష్ చూపించాను, సిరం చూపించాను కదా, ఇదైతే డే క్రీమ్, ఓకే. ఇది కూడా లాక్మే పర్ఫెక్ట్ రేడియన్స్ డే క్రీమ్. ఇది నార్మల్గా జస్ట్ అలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది, ఫౌండేషన్ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే డే క్రీమ్ కింద యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడైతే నేను పౌడర్ అప్లై చేస్తాను కదా, ఇప్పుడు నేను మేకప్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ స్కిన్ లైట్నింగ్ కాంపాక్ట్, ఓకే. ఇందులో కూడా SPF, ఇది SPF 23 UVA ప్రొటెక్షన్. చూడండి ఒకసారి, ఓకే. సో ఇది ఫౌండేషన్ బ్రష్, బట్ నేను నార్మల్ పౌడర్ కింద కూడా యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను జస్ట్ ఇలా, ఎప్పుడు కూడా మీరు మేకప్ బ్రష్తో పౌడర్ తీసుకున్నప్పుడు స్లైడ్ నుంచి ఇలా ముంచేయకండి, జస్ట్ ఇలా తీసుకొని, ఓకే. పౌడర్ని ఎప్పుడు కూడా, కాంపాక్ట్ని ఎప్పుడు కూడా రుద్దేయకండి, జస్ట్ బ్రష్తో తీసుకొని లైట్ ఫినిషింగ్ ఇవ్వాలంతే మనం, ఓకే. సరిపోతుంది, జస్ట్ లైట్ ఫినిషింగ్ అని ఇస్తే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. నేను అసలు ప్రెషర్ అప్లై చేయట్లేదు, జస్ట్ చాలా సింపుల్గా మూవ్ చేస్తున్నాను బ్రష్ని. సో మీరు కూడా అలాగే చేయండి. సో ఇందాక నా ఫేస్కి ఇప్పుడు నా ఫేస్కి మీరు ఆ గ్లో అయితే మీకు కనిపించే ఉంటుంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే నా వీడియోస్ని మీరు చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఓకే. ఇక్కడ
ఇక్కడ మనకి నోస్ దగ్గర మనకి ఆయిలీగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చాలా ఆయిల్ ఉంది. దానికి నెక్స్ట్ చిన్ దగ్గర అండ్ ఇక్కడ ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కాంపాక్ట్ కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఐబ్రోస్ చేద్దాం. మనం డైలీ యూజ్ కాబట్టి జస్ట్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసేయచ్చు. లేదు హెవీ మేకప్కి అయితే మనం ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇదైతే మనం పెన్సిల్ యూజ్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నేను మిర్రర్లో చూసుకుంటాను, మొబైల్లో అంత క్లియర్గా లేదు. సో అందుకోసం మీరు ఎక్స్ట్రా ఏం షేప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ ఐబ్రో ఎలా ఉందో దాని మీద మీరు జస్ట్ చేస్తే చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది పెన్సిల్తో. పెన్సిల్తో వేస్తే ఎలా ఉంటుంది, బ్రష్తో ఎలా వేస్తే ఎలా ఉంటుందని మీకు చెప్తాను ఇప్పుడు. ఇప్పుడైతే నేనైతే ఐబ్రోస్ కూడా పెన్సిల్ డ్రా చేస్తాను. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి జస్ట్ క్విక్గా అవ్వడం కోసం పెన్సిల్ యూజ్ చేస్తాం. పెన్సిల్ కాదు, ఐబ్రో పౌడర్ యూజ్ చేయాలనుకుంటే ఇది కూడా ఎఫ్సి ఫ్యాషన్ కలర్ నుంచి ఐబ్రో పౌడర్ మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఐబ్రో పౌడర్ని ఇదైతే బ్రౌన్, న్యాచురల్గా ఉండాలి, మనకి హాట్గా ఉండకూడదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ పౌడర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఐబ్రో పౌడర్ ఇదైతే నేను బ్రౌన్ తీసుకున్నాను. ఎక్కువ బ్లాక్ తీసేసుకున్నారంటే మరీ హాట్గా కనిపిస్తుంది, అందు గురించి బ్రౌన్ తీసుకున్నాను. చూసారా యాంగులర్ బ్రష్ ఎలా ఉందో దీనికి. ఇవైతే 2 షేడ్స్, రెండు కూడా బ్రౌన్. సో బ్రౌన్ జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు. ఓకే, నేను ఆల్రెడీ పెన్సిల్ అప్లై చేశాను కాబట్టి ఇది ఇంకా థిక్గా కనిపిస్తుంది. మీకు అస్సలు హాట్గా కనిపించదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇదైతే ఇది ఫ్యాషన్ ప్రో సాటినీ టచ్ ఫ్యాషన్ కలర్ నుంచి ఇది కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం ఐ షాడో చూద్దాం. ఐ షాడో వచ్చి మీరు రెగ్యులర్ యూజెస్ రొటీన్గా అప్లై చేయాలి కాబట్టి బ్రౌన్ తీసుకోండి. ఓకే, ఈ 2 షేడ్స్ ఉన్నాయి. 2 షేడ్స్లో ఈ షేడ్ తీసుకుంటే ఇది అయితే కిస్ బ్యూటీ నుంచి ఈ బ్లష్ వచ్చి, సో ఇదైతే మీరు బ్రౌన్ తీసుకోండి. అంటే డార్క్ బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్. నేనైతే ఫింగర్ యూజ్ చేసి అప్లై చేస్తాను. ఇలా అప్లై చేసేసుకుంటే నాకు చాలా క్విక్గా అయిపోతుంది. మళ్ళీ బ్రష్ యూజ్ చేయాలి అంటే ఇట్స్ టైం టేకింగ్ కదా. ఓకే, అసలు ఎక్కువ మేకప్లో అసలు ఏం అనిపించదు, అసలు వేసుకున్నట్టు కూడా పెద్దగా ఏం తెలీదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతే. నేనైతే నా ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను, చూస్తారు కదా. ఓకే, ఇప్పుడైతే బ్లష్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కాజల్ ఇదైతే నేను నైకా నుంచి తీసుకున్నాను. ఓకే, ఇది నేమ్ అంతా ఎరేజ్ అయిపోయింది, బట్ ఇది కూడా చాలా సూపర్గా ఉంది. ఇది నైకా నుంచి తీసుకున్నాను. ఇది కాజల్. ఓకే, దీనికి క్యాప్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇలా అయితే ఉంటుంది పాయింటర్ అయితే.
డైలీ యూసెస్కి చాలామంది కాజల్ యూస్ చేస్తారు, కొంతమందికి నచ్చదు. అంటే కొంతమందికి ర్యాష్లా రావడం అలా జరుగుతుంది. ఇదైతే ఏ ర్యాషెస్ లేవు, చాలా ఈజీగా స్మూత్గా ఉంటుంది. నార్మల్ కాజల్ కంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది కూడా. ఓకే, సో నేనైతే కాజల్ కూడా అప్లై చేశాను. ఇందక్కడికి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ చూసే ఉంటారు. ఓకే, సో ఇప్పుడైతే కాజల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మస్కరా. క్విక్ మేకప్ అని ఇన్ని చూపిస్తున్నారైతే మీరు అనుకోవచ్చు. క్విక్ మేకప్ అయితేనే ఇలా ఉంటుంది. మనం హెవీగా అప్లై చేయాలి అంటే కంపల్సరీ మనకి 1 అవర్ టైం పట్టేస్తుంది. అందుకోసమే నేను అవన్నీ చూపించడం లేదు. జస్ట్ మీరు డైలీ రొటీన్కి మస్కరా అనేది మీ చాయిస్. మీరు వేసుకోవాలి అనుకుంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు. నేను ఇందులో అయితే లాక్మీ ప్రొడక్ట్స్ ఒకటి చూపించాను అండ్ ఫ్యాషన్ కలర్ నుంచి ఒకటి చూపించాను. సో ఫ్యాషన్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ లాక్మీ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో వీటితో మీరు ఈజీగా మేకప్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మస్కరా వచ్చి నేను మేబిలిన్ తీసుకున్నాను, మేబిలిన్ హైపర్ కవర్. ఇదైతే వాటర్ ప్రూఫ్ మస్కరా. సో మీరు ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఇది మీకు అలానే ఉంటుంది. అండ్ ఇది ఒక 4-5 అవర్స్ అలా ఉంటుంది. జస్ట్ 2 కోటింగ్స్ ఇస్తే చాలు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఐకి ఈ ఐకి డిఫరెన్స్ కనిపిస్తుందా మనం మస్కరా అప్లై చేశాక? నేను ఆల్రెడీ ఇక్కడ కాజల్ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ అప్లై చేయలేదు. ఒకవేళ కింద మీకు లైట్గా ఉన్నాయి కావాలి అనుకుంటే మీరు ఈ డౌన్ హెయిర్కి కూడా అప్లై చేసేయచ్చు మస్కరా, ఈ ల్యాషెస్కి కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేనైతే మస్కరా అప్లై చేసేసాను అండ్ నెక్స్ట్ ఐ షాడో అప్లై చేశాను. ఐబ్రోస్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా వచ్చింది ఏంటంటే మనకి లిప్స్టిక్ డైలీ యూజ్ చేయాలా అంటే అవసరం లేదండి. మీరు డైలీ చాప్స్టిక్స్ యూజ్ చేస్తే చాలు. ఇదైతే మేబిలిన్ బేబీ లిప్స్. ఇది అసలు కలర్ రాదు, లైట్ షేడ్ ఉంటుంది అంతే. జస్ట్ ఇది మీరు మీ లిప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఓకే, ఓకే చూసారా అలా షైనీ షేడ్ వచ్చిందో? అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా ఇంత లిప్స్టిక్స్ కూడా వేసుకోవాలి. ఒకవేళ మాకు మరీ అలా ఏం నచ్చలేదు, ఇంకా కలర్ కావాలి అనుకుంటే ఈ క్లామిక్ కాస్మెటిక్స్ నుంచి ఈ లిప్ టింట్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఎక్కువ అప్లై చేయట్లేదు, చాలా వర్కౌట్ డైలీ మేకప్ కాబట్టి. చూసారా, జస్ట్ నేను చాలా లైట్గా 2-3 డ్రాప్స్ తీసుకొని అప్లై చేశాను. ఇలా అయితే సరిపోతుంది. మరీ ఓవర్గా ఎక్కువ అప్లై చేసామంటే చూడడానికి కూడా బాగోదు, డైలీ యూజ్ చేసేటప్పుడు అసలు బాగోదు కదా. ఓకే, అయిపోయిందండి మేకప్. ఇప్పుడైతే నేను స్టిక్కర్ పెట్టేసుకుంటాను.
ఈరోజు నాకు చాలా సింపుల్గా ఉన్న లాక్మే ప్రొడక్ట్స్తో అండ్ నెక్స్ట్ మీరు హై ప్రొడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మేకప్ చేసుకోవడం ఇలా. సో మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఏ డ్రెస్ వేసుకోవాలన్నా ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోతే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్, విత్ ఇన్ 5 minutes మేకప్ చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, చూసారు కదా, మీకు ఆ స్కిన్ గ్లో తెలుస్తుందా నేను ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు, యూజ్ చేయనప్పుడు? ఓకే, సో హెయిర్ కోమ్ చేసేసుకోండి. సో మా మేకప్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలామందికి మేకప్ చేసుకోవడం తెలియదు, సింపుల్గా ఎలా ఈజీగా మేకప్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చాలా ఈజీగా, చాలా క్లియర్గా చెప్పాను. చాలా స్లోగానే చెప్పాను, అంటే హరీబరీగా చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ హరీబరీగా చెప్తే అర్థం కాదు అని చెప్పేసి. సో మీరు ఇలా ఈజీగా మేకప్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.